ఈరోజు మండే. ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ఏ విధంగా ఉందో చూద్దాం. దీంట్లో మనకు ఒక మంచి అప్డేట్ కూడా ఉంది. చూసినట్లయితే మార్కెట్ అనేది ప్రివ్యూ క్లోజు 24,853లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 24,919లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మనకు పాజిటివ్ ఓపెన్ అవ్వడం జరిగింది. కాకపోతే మార్కెట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. చూసినట్లయితే దీంట్లో మనం యాడ్ చేసుకున్న పీఈసీలు ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ 24,600 అనేది యాడ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే దీంట్లో ఈ 25,200 అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. దీని ప్రివ్యూలో చూసుకున్నట్లయితే మనకు 397 అయితే ఓపెన్ మాత్రం మనకు 326లో ఓపెన్ అవ్వడం జరిగింది. ఇది మనకు మైనస్లో ఓపెన్ అయింది, ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్లో ఉన్నది కాబట్టి. ఒకసారి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉందో. ఒకసారి సిఈని గమనించినట్లయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఇది నిన్నటి క్లోజింగ్ తర్వాత ఇక్కడ మనకు హైలో ఓపెన్ అయింది. మార్కెట్ అనేది హైలో ఓపెన్ కావడం వల్ల ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే ఒకటి మనకు దీన్ని నిన్నటి క్లోజింగ్ పైన గ్రీన్గా మారి దీన్ని బ్రేక్ చేసేంత వరకు ఇది మనకు పాజిటివ్గానే ఉంటుందని ఎన్నో వీడియోలో చెప్పడం జరిగింది. ఇది కూడా మనకు మూమెంటం తీసుకుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు సిఈలో ఒకసారి మీరు గమనించండి. ఈ 25,300 సిఈ ఇది కూడా చూసుకున్నట్లయితే మనకు నిన్నటి క్లోజింగ్ ఇది కూడా మనకు గ్రీనిష్గా మారింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సిఈ గ్రీన్గా మారిన తర్వాత ఆ తర్వాత ఇది కూడా మనకు యాడ్ చేసుకున్న సిఈలు కూడా గ్రీన్గా మారిన మూమెంట్ ఉందంటే దీంట్లో మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంచి మూమెంట్ దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇది క్లోజ్ కానంత వరకు దీని కింద ఇది మనకు నిన్నటి క్లోజింగ్ అయినా ఇది క్లోజ్ కానంత వరకు దీని కింద క్యాండిల్ ఏర్పడినంత వరకు ఇది మనకు మంచి మూమెంటం ఉంటుంది. మనం అది గుర్తుంచుకోవాలి. దాని ఓపెనింగ్ అనేది నిన్నటి క్లోజింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది, ఓపెన్ మాత్రం ఇక్కడ ఉంది. ఒకసారి దాన్ని చూద్దాం. దాని గురించి అది ప్రివ్యూ క్లోజ్ చూసుకున్నట్లయితే మనకు 52లో ఉన్నది. 52లో క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 57లో అయింది. ఓకేనా. ఇక్కడ లో చూసుకున్నట్లయితే మనకు 55 అంటే దీన్ని దగ్గరకు రాలేదు. దీన్ని బట్టి మనకు మంచి మూమెంటం కూడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఇది మనకు ఈ విధంగా ఇక్కడ రావడం జరిగింది. 10.45 నుంచి ఇది మనకు 10.47 నుంచి మనకు డౌన్ సైడ్గా రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా మనకు పైకి కిందికి మార్కెట్ అనేది క్లోజ్ అవడం ఇక్కడ మూమెంటం తీసుకోవడం జరిగింది. మనం ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మార్కెట్ మనకు మెయిన్ సి అనేది సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుందో మనం అక్కడనే బై చేసుకోవాలి. అంతే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళి మనకు యాడ్ చేసుకున్న సీలు తగ్గినాయి అని చెప్పి ఇక్కడ మనం ఈ మధ్యలో యాడ్ చేసుకోకూడదు. చాలా పొరపాటు అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో దీన్ని బేస్ చేసుకొని మనం బై చేసుకున్నట్లయితే మనకు మంచి మూమెంటం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ ఇట్లా పెరగలేదు. ఇక్కడ మనకు డబుల్ బాటమ్ అనేది ఇక్కడ మనకు ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ యాడ్ చేయడం రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంట్ పైకి వెళ్ళింది. మళ్ళీ పైకి వెళ్ళినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకుందో మళ్ళీ సేమ్ ఇది ఇక్కడ నుండి మనకు మూమెంటం తీసుకోవడం జరిగింది. చూసినట్లయితే ఒక బార్డర్ లైన్ గీసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ నుండి మూమెంటం ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఒకసారి పీని కూడా గమనిద్దాం. మనం 25,200 పీ అని యాడ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మనకు మార్కెట్ అనేది మనకు అప్పులో ఏర్పడింది, మనకు డౌన్ సైడ్లో ఏర్పడడం జరిగింది. దీంట్లో మనకు ఒక మంచి ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా డౌన్ అయింది. ఎప్పుడైతే మార్కెట్ సిఈ అనేది కట్ అయిందో ఆ తర్వాత ఇది చూడండి చాలా పెద్ద మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాండిల్ మీద ఇది బ్రేక్ చేసింది. ఇక్కడ ఒకటే క్యాండిల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఈ పైనుంచి కిందికి వచ్చినప్పుడు ఇది మనకి ఇక్కడ మెయిన్ పీయూలో ఇది మనకు సపోర్టింగ్గా మారింది. ఓకేనా. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఒక 915 క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఉన్నట్లయితే ఇది మనకు కింద నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇది మనకు విక్కు ఏర్పరిచింది. మన తొందరపడి మనకు కిందికి వస్తుంది అనుకోలేదు. ఈ 4 మినిట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మనం చూసినట్లయితే ఇది ఇక్కడ నుంచి మనకు మూమెంటం తీసుకుంది. ఇది చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఉంది. ఓకేనా. ఇది మనకు మేజర్ సపోర్ట్. ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో మళ్ళీ మనకు యాడ్ చేసుకున్న నార్మల్ పీఈలు అనేది కిందికి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది.
ఓకేనా. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు పిఈలు ఏ విధంగా మూమెంట్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ 25,400 సిఎని యాడ్ చేయడం జరిగింది. దీంట్లో రెండో చూపిస్తా. ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది. ఎప్పుడైతే నిన్నటి క్లోజింగ్ మీద మనకు గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది, ఇది మనకు మూమెంట్ని తీసుకుందో ఇది 34 రూపాయల నుండి ఏకంగా ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు 85 రూపాయల దాకా రావడం జరిగింది. మళ్ళీ డౌన్ అయింది. ఎప్పుడైతే మనకు మెయిన్ సి సపోర్ట్ తీసుకుందో మళ్ళీ 55 రూపాయల నుండి ఇది మనకు 79 రూపాయల తర్వాత వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా మెయిన్ సి ఎక్కడైతే మూమెంటం తీసుకుందో ఇది మెయిన్ సి ఇక్కడకి వచ్చింది. కానీ ఇవి ఇక్కడనే ఉన్నాయి కాబట్టి మనం బై చేసుకోవద్దు. అదేవిధంగా మెయిన్ సి ఎప్పుడైతే మనకు సపోర్ట్ తీసుకుంటుందో అక్కడనే బై చేసుకోవాలి. ఇది మళ్ళీ 63 రూపాయల నుండి ఇది 74 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ 61 రూపాయల నుండి మళ్ళీ ఇది 70 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 61 రూపాయల నుండి ఇది మళ్ళీ 72 రూపాయలకు, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ 53 రూపాయల నుండి ఇది మనకు మళ్ళీ 66 రూపాయలకు రావడం జరిగింది. దీంట్లో మనకు ఎంత లేదన్నా కూడా ఒక 100 పాయింట్లు రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ 25,300 సిని యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే నిన్నటి క్లోజింగ్ ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడింది. ఎప్పుడైతే దీని మీద మనకు ఇది మన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఒక క్యాండిల్ అనేది గ్రీన్గా పెద్ద క్యాండిల్ మనకు మూమెంట్ ఉందంటే ఇది మళ్ళీ మనకు మూమెంట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది 56 రూపాయల నుండి ఏకంగా ఇది 130 రూపాయల 120 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 79 రూపాయలకు వచ్చింది. 79 రూపాయల నుండి మళ్ళీ ఇది 112 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ ఇది 85 రూపాయల నుండి మళ్ళీ ఇక్కడ దాకా ఇది 105 రూపాయల దాకా, ఆ తర్వాత మళ్ళీ 85 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మూమెంట్ ఉంది. 86 రూపాయల నుండి మళ్ళీ ఇది 94 రూపాయల దాకా అంటే పోతూ మనకు తగ్గడం జరిగింది. ఓకే. అదేవిధంగా ఒకసారి మనం యాడ్ చేసుకున్న పీఈలు కూడా ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం 24,500 పీఈ అనేది యాడ్ చేయడం జరిగింది. ఒక్కసారి చూద్దాం. ఎప్పుడైతే మనకు మెయిన్ పీఈ అనేది ఇక్కడ ఏ విధంగా డౌన్ అయిందో మనకు స్టార్టింగ్ అదే మూమెంటం ఉంటుంది. ఇది మళ్ళీ 35 రూపాయల నుండి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఇది మనకు 79 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అంటే 80 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. కానీ ఇక్కడ గుర్తించినట్లయితే ఇక్కడ మనకు ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంది. మనకు మెయిన్ పీఈ మనం గమనించినట్లయితే మనకు ఈరోజు ఏర్పడిన ఈ 915 క్యాన్ నుంచి సపోర్ట్ తీసుకుంది. దీన్ని మనం మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. దీన్ని బేస్ చేసుకొని మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే మళ్ళీ ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ 52 రూపాయల నుండి మళ్ళీ ఇది 70 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 49 రూపాయల నుండి వెళ్ళి మళ్ళీ 70 రూపాయలకు, ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవ్వకుండా రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ 49 రూపాయల నుంచి వెళ్ళి ఇక్కడ ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం తీసుకుందో మనకు మెయిన్ ఇది ఏర్పడకుండా ఇది మనకు 41 రూపాయల నుండి ఇది మనకు 48 రూపాయల దాకా రావడం జరిగింది. అంటే మనకు మెయిన్ పీ అనేది ఏ విధంగా మూమెంటం ఉంటుందో ఇది కూడా అదే విధంగా మూమెంటం ఉంటుంది. ఇక్కడ మనకు మెయిన్ పీలో మనం గుర్తుంచుకోవాల్సింది, దీంట్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా హై తర్వాత కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంట్ అది ఇక్కడ మనకు రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ మనకు ఓకేనా. ఇవి చూసుకున్నట్లయితే మనకు సమానంగా వచ్చినాయి. ఇక్కడ మనకు సమానంగా వచ్చిన తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. కానీ ఇక్కడ మనకు ఇది కింది దాకా రాలేక ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలన్నా కూడా ఇది మళ్ళీ మనకు రెసిస్టెన్స్గా ఇది మనకు మేజర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకున్నట్టు వీటిని గమనించండి. ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చినా కూడా వీటి సమానంగా వచ్చినాయి. అందుకే ఇటువంటి మూమెంటం ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇక్కడ నుండి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ మనకు చాలాసేపు ఇక్కడ మార్కెట్ అనేది కన్సాలేషన్ కావడం జరిగింది. ఈ విధంగా మూమెంటం తీసుకొని మళ్ళీ ఇడికి వచ్చి ఆ తర్వాత మళ్ళీ డ్రాప్ అయినా కూడా మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా దీన్ని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మళ్ళీ మనకు స్పీడ్ పెరుగుతుందని మనం అనుకోకూడదు. ఎప్పుడైతే ఇది మళ్ళీ మనకు మేజర్గా సపోర్ట్ తీసుకుంటుందో మళ్ళీ అక్కడ నుండి ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సిన పీఈలో. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనం ఈ 24,600 పీ అనేది
కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుండి ఇది 96 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది 51 రూపాయల దాకా వచ్చింది. 51 రూపాయల నుండి మళ్ళీ ఇది 101 రూపాయల దాకా వీళ్ళతో మళ్ళీ కన్సల్టేషన్ జరిగింది పైకి కిందికి. మనకు మెయిన్ పి అనేది ఈ విధంగా మూమెంటం ఉంది. ఇది మళ్ళీ మనకు 76 రూపాయల నుండి ఇది 91 రూపాయల దాకా, ఆ తర్వాత మళ్ళీ ఇది 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో చిన్న చిన్న మూమెంట్లు ఉండడం జరిగింది. ఆ తర్వాత చివరిగా మనకు మెయిన్ పి అనేది ఇది ఇక్కరాక రావడం జరిగింది. ఇక మనకు ఆడ్ చేసుకునే పి ఇక్కరాక రావడం 50 రూపాయల నుంచి మళ్ళీ ఇది 64 రూపాయలు ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఈ విధంగా అనేది మార్కెట్ ఉంది ఈరోజు. మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది మాత్రం మన మెయిన్ పీసీలు వాటిలో రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుంది మనం ఐడెంటిఫై చేయగలిగితే బై చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి రిస్క్ లేకుండా మనం డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.